ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండుగ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు విజయ్ కనకమెడల్స్ అన్ని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మన ఆలీ అన్నకి, రవి భయ్యకి, ఇందాక వచ్చిన మనోజ్ అన్న అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ ప్రదీప్ అండ్ హరీష్ ఇక్కడే ఉంటారు. అంటే నాకు గబ్బర్ సింగ్ సినిమాకి నేను వర్క్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ గారి ఫ్యాన్గా నాకు పరిచయం అండి. అన్న ఈవెంట్కి పాసులు అని అలా పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి చాలా తక్కువ టైంలో ఒక ప్రొడ్యూసర్కి స్టేజ్కి వచ్చాడు. ఇలాగే డెఫినెట్గా నువ్వు మంచి సినిమాలు తీయాలి. తర్వాత అంటే తనకి సాయిధరం తేజ్ గారు అంటే ఎంత ఇష్టం అంటే చిత్రలహరి టాకీస్ అంటే చిత్రలహరి అనే సినిమా తనకి చాలా బాగా నచ్చిన సినిమా సాయిధరం తేజ్ గారిది. ఆ సినిమా పేరునే తన బ్యానర్ పేరుగా పెట్టుకున్నాడు. అంత ఇష్టపడతాడు తేజ్ గారన్నా, కళ్యాణ్ గారన్నా, చిరంజీవి గారన్నా. కానీ ఒక మెగా ఫ్యాన్గా మేమందరం ఎలా వచ్చావు, నువ్వు కూడా అలాగే వచ్చావు, ప్రొడ్యూసర్ అయ్యావు. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ హరీష్ అంటే చాలా అంటే ఈ సినిమా జరుగుతున్న టైంలో ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు ఏ ప్రొడ్యూసర్ కనుక చిన్న టెన్షన్ ఉంటుందండి. నేను 2-3 సార్లు సెట్కి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు లేదు ఇదే స్మైల్తో ఇలాగే ఉండేవాడు. ఒక 2-3 డేస్ మా సెట్కి వచ్చాడు, అప్పుడు కూడా ఇదే స్మైల్గా అలాగే ఉండి సినిమాని ఫుల్ క్వాలిటీగా తీసుకొచ్చారు. అంటే వీళ్ళిద్దరూ ఎంత ప్యాషన్తో ఉన్నారంటే ఎందుకంటే ఫస్ట్ సినిమా డైరెక్టర్కి అంటే కొంచెం బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా లేకుండా చాలా మంచి టెక్నీషియన్లు ఇచ్చారు. మన ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకట్లి గారిని, డిఓపి మణికందన్ గారిని, మ్యూజిక్ రతన్ గారిని, ఇలాంటి టెక్నీషియన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. మంచి టెక్నీషియన్స్తో ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. అలాగే మా డైరెక్టర్ రాము, తను మారుతి గారి దగ్గర అక్కడ పనిచేస్తున్నప్పుడు పరిచయం అండి. తను చాలా కష్టపడి ఈ సినిమాని సుహాస్ గారితో ఒప్పించుకొని ప్రొడ్యూసర్స్తో ఓకే చేసుకుని సినిమా స్టార్ట్ చేశాడు. డార్లింగ్ రాము డెఫినెట్గా ఈ సినిమాతో ఒక మార్క్. అంటే అందరూ అంటే రకరకాల సినిమాలు వస్తున్నాయండి. అంటే నా నాంది ఉగ్రం భైరవం లాగా లేదా కేజీఎఫ్ లాగా చాలా వేరే ఒక బిగ్ స్పాన్లో సినిమాలు వస్తున్నాయి. చాలా మంచి ఎమోషన్తో ఒక లవ్ అండ్ మదర్ సెంటిమెంట్తో సినిమా చేస్తున్నాడు. చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో. డెఫినెట్గా ఇలాగే ఫ్యూచర్లో కూడా చాలా మంచి ఎమోషన్ సినిమాలు తీయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అలాగే చిన్న సినిమాలు కదా, పెద్ద సినిమాలు కూడా చేయాలి. నీ మార్క్ ఎక్కడ పోగొట్టుకోవద్దు. డెఫినెట్గా అంటే సాంగ్స్ చూసినా ఎంత ప్లెజెంట్ కూడా మనకు అర్థమవుతుంది కదండి. సినిమాలో డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఆల్ ది బెస్ట్ రాము. ఈ సినిమాతో మాతో పాటు నెక్స్ట్ సినిమాలు కూడా గెస్ట్గా వచ్చే స్టేజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికండి, టెక్నీషియన్స్ అందరికీ ఈ సినిమాకి ఎడిటర్గా కొత్త అబ్బాయి పరిచయం అవుతున్నారని తెలిసింది. తను కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అంత మంచి టెక్నీషియన్స్తో ఒక కొత్త అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఆనందమైన విషయం అది. తర్వాత హీరోయిన్ తను జో సినిమా చూసినప్పుడు తన పర్ఫార్మెన్స్కి స్పెల్ బౌండ్ అయిపోయానండి. ఒక మంచి లవ్ స్టోరీ చేస్తే కనుక డెఫినెట్గా ఈ అమ్మాయి హీరోయిన్గా తీసుకుందాం అనుకునేవాడిని. నాకన్నా ముందు ఒక మంచి లవ్ స్టోరీ రాసాడు రాము, ఈ అమ్మాయి తెలుగు పరిచయం చేస్తున్నాడు. చాలా మంచి పర్ఫార్మర్ అండి అమ్మాయి. ఆల్ ది బెస్ట్. అండ్ ఫైనల్గా సుహాస్ బ్రదర్, తను అంటే ఒక డిజిటల్ నుంచి అంటే ఒక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ నుంచి చిన్న చాయ్ బిస్కెట్లు చిన్న స్కిట్స్ చేసే దగ్గర నుంచి ఓటీటీ వరకు వచ్చి, ఓటీటీ నుంచి సిల్వర్ స్క్రీన్కి వచ్చి తను ప్రూవ్ చేసుకొని మనం బయట లాంగ్వేజ్ నుంచి మనం ఆర్టిస్ట్ని ఇంపోర్ట్ చేసుకుని ఉంటే తాను ఇప్పుడు వెళ్ళి తమిళ్లో ఒక సినిమా చేస్తున్నాడు. అక్కడ వరకు ఎదిగాడు. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా నువ్వు చాలా ఎదగాలని కోరుకుంటున్నావు. తను చూస్తూ ఉంటే చాలా న్యాచురల్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. అంటే ఒక కార్తీక్ గారిని చూసినప్పుడు, విజయ్ సేతుపతి గారిని చూసినప్పుడు, ఒక నాని గారిని చూసినప్పుడు అంటే ఎంత న్యాచురల్గా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్. తను కూడా అసలు ఎక్కడ యాక్ట్ చేసి అనిపించదు, తన క్యారెక్టర్ కనపడుద్ది డెఫినెట్గా. అంటే తమిళకి వెళ్ళు, అక్కడి నుంచి అలాగే ఇంకా నువ్వు హిందీ కూడా వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తను హీరోగా కన్నా తను చాలా మంచి యాక్టర్ అండి. ఒక యాక్టర్కి ఎప్పుడు ఎక్కడ ఏ లిమిటేషన్స్ ఉండవు, లాంగ్వేజ్ బార్గేట్స్ ఏవి ఉండవు. చాలా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి కూడా బ్రహ్మ గురించి చెప్పుకుంటా, మా సినిమాల గురించి నేను చెప్పుకున్నట్టే ఉంటుంది. అండ్ లిరిసిస్టులు అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత ఉదయ్ భాను గారు మళ్ళీ ఈవెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఒకటే చేశానండి, మళ్ళీ చేస్తానని గ్యారంటీ లేదా? రేపే ఈవెంట్ అనుకుంటాం, చేసే రోజు ఉండదు ఈవెంట్. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ. సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో చేయగలిగాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజం చెప్తాను మనసులోంచి, చేస్తా ఉన్న గ్యారంటీ లేదు. ఎనీవే, ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో